హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి నేను నిన్ననే పెట్టాల్సింది. కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. అసలు తొలి ఏకాదశి అనేది ఎందుకు జరుపుకుంటారని కొన్ని విషయాలు తెలుసు. తొలి ఏకాదశి అన్నది విష్ణుమూర్తికి చాలా ఎంతో ఇష్టమైన రోజు. దేశశని ఏకాదశి, రకరకాల పేర్లతోని ఈ ఏకాదశి పేర్లతోని పిలుస్తూ ఉంటారు. మెయిన్ వచ్చేసి ఈ తొలి ఏకాదశి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి అనేది వెళ్తారు. అండ్ ఈ మాట అనేది పురాణాల ప్రకారం విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు అన్నట్టుంది. అండ్ ఈ రోజు నుంచి తుర్మాసం అంటే శ్రావణ మాసం ఏకాదశి నాడు యోగ నిద్రలో నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలో నుంచి వస్తారనమాట. ఇది ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. అంటే 20 ఏకాదశిలు కలిపినా కానీ ఈ రోజు ఎంతో పవిత్రమైంది. మెయిన్ ఉపవాసాలు ఉండటానికి రీజన్ ఏంటంటే ఎంతో పుణ్యం వస్తుంది. అండ్ ఈ రోజు శనివారం, అది కాకుండా శనివారం అంటే మిగుళ్ళు తగుళ్ళు వచ్చింది. ఈ ఏకాదశి అనేది శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకే ఉన్నట్టు చెప్తున్నారు. ఇది నాకు ఎంతవరకు నిజమో ఇది ఎంతవరకు నిజమో ఏంటనేది తెలియదు, కానీ మిగుళ్ళు తగుళ్ళు వచ్చింది అనమాట. ఇది క్లారిఫికేషన్ కోసం మీరు కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని. గైస్, ఏకాదశి నాడు పేలపిండిని ఎందుకు చేస్తూ ఉంటారంటే ఉపవాసం ఉండే వాళ్ళకి ఇది ఉపవాసం ఉంటారు కదా ఎక్కువ శాతం మంది, వాళ్ళకి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది ఈ పేలపిండి అనేది. అదివరకు పూర్వంలోని జొన్నలు అండ్ రకరకాల ఐటమ్స్ తోని ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మిక్స్ చేసి వాటిని పౌడర్ చేసి చేసేవాళ్ళు. ఇప్పుడంటే ప్యాకెట్స్ రూపంలో పేలపిండి ప్యాకెట్లు అట్లా వచ్చాయి. అవి తీసుకుంటూ ఉన్నారు. ఈ పేలపిండి అన్నది డైజెషన్ కి ఈజీ ఉంటుంది అనమాట. స్వామివారికి ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటారు, విష్ణుమూర్తికి ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటారు ఈ పేలపిండి. వీటిలోని బెల్లం, కొందరు అయితే నెయ్యి అట్లా వేసి కూడా చేసి దేవుడికి నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు. ఈ రోజు విష్ణుమూర్తికి పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు. తులసి దళాలతోని పూజలు చేసి, ఈ రోజు వచ్చేసి మెయిన్ వచ్చేసి నీస్ అనేది తినరు అనమాట. ఓన్లీ వెజిటేరియన్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటారు. ఏకాదశి టైం నాడు విష్ణుమూర్తికి ఈ రోజు ఎక్కువగా నిష్ఠగా పూజలు చేస్తూ ఉంటారు. కఠిన ఉపవాసాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక రోజు ముందుగా కఠిన ఉపవాసాలు చేసుకుంటారు, అండ్ మధ్యలో అదే రోజు ఏకాదశి నాడు ఉపవాసం చేసే వాళ్ళు ఉంటారు. తెల్లారి నాడు కూడా ఉపవాసం చేసి మరుసటి రోజు సాయంత్రం పూటాల ఈవినింగ్ అంటే రేపటి ఈవినింగ్ పాలు పొంగళ్ళు చేసుకొని దేవుడికాడ నైవేద్యం పెట్టుకొని కూడా చేసేవాళ్ళు ఉంటారన్నమాట. ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకొని నేను వీళ్ళని కనుక్కొని వీళ్ళని తెలుసుకొని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తో యాడ్ చేసి మరి మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను. వీటిలోని ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది నాకైతే క్లారిటీ లేదు, కానీ పురాణాల ప్రకారం నుంచి చూసుకున్నట్టయితే ఈ ఏకాదశికి ఎంతో ఫేమస్ ఉంది. విష్ణుమూర్తికి సంబంధించిన స్టోరీస్ కానివ్వండి, ఆ దేవుడికి సంబంధించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వీటికి సంబంధించిన అన్ని స్టోరీస్ అన్ని కూడా చదువుతూ ఉంటారు. పూర్వకాలంలో అండ్ జొన్నలు వాటన్నిటిని కూడా పేలాల సంబంధించిన ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఏంచి రోకల్ బండలోని దంపి మట్టి పాత్రలోని అట్ట నైవేద్యం పెట్టేవాళ్ళు అనమాట దేవుడికి. గైస్, అండ్ 7 బాగా వర్షాలు పడాలని ఆ విష్ణుమూర్తిని కోరుకుంటూ గైస్ చాలా మంది పంటలు అంటే లైక్ తోట కానివ్వండి, పత్తి ఇవన్నీ కూడా వేసుకోవటానికి రెడీ అయ్యారు. చాలా వరకు తోటలో వేశారు. కొంతవరకు పత్తి కానివ్వండి అన్నిటికి సంబంధించి వర్క్స్ అనేది స్టార్ట్ అయ్యాయి ఫార్మర్స్ సంబంధించి. కానీ వర్షాలు అనేది అస్సలు లేవు. వర్షాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను, 7 మంచి వర్షాలు పడి అనారోగ్య సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యంతో అందరూ ఉండాలని ఆశిస్తూ ప్లీజ్ ఆ దేవుడికి ప్రేయర్ చేయండి, వర్షాలు మంచిగా పడి పంటలు మంచిగా పండాలని. తోటలో కౌలు తీసుకొని మరి వేసిన వాళ్ళు ఉన్నారు. తోటలో వరకు కానివ్వండి, ఏ పంట కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ దేవదేవుడు అయిన విష్ణుమూర్తిని మీరు కూడా ప్రార్థించండి, వర్షాలు మంచిగా పడి పంటలు మంచిగా పండాలని ఆ దేవుని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ తొలి ఏకాదశి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ కి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ టు నెక్స్ట్ వీడియో.